హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ సిస్టరు రోజు టైలరింగ్ వీడియోస్ చూపిస్తుంది కదా, ఈరోజు ఎందుకు కొత్తగా ఏదో డిఫరెంట్గా చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నేను ఈరోజు చాలా రోజుల తర్వాత మా పొలంలోకి అయితే వెళ్ళాను. నేను చూపిస్తున్నది ఇది పసుపు అండి, మా పొలంలోని పసుపు. ఇదేమో విత్తనం పసుపు అంటారు. స్టార్టింగ్లో చూపించిందేమో చిల్లలు అనమాట. ఈ విత్తనం పసుపుకే పక్కన చిల్లలుగా వస్తాయండి. దీనికి బాగా విత్తనానికి ఆ జుట్టు లాగా ఉంది కదా, వేర్లు లాగా, అవన్నీ బాగా ఎండలో ఎండితే కానీ అంతా ఆ జుట్టు అంతా ఊడిపోతుంది. టైం అయితే చాలా ప్రాసెస్ పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. అంతా పని చేసేది మాత్రం బాగా ఎండలోనే పని జరుగుతుంది. ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ మబ్బులు పట్టి వర్షం వచ్చేటట్టుగా ఉందండి. అందుకని అందరూ ఇలా పట్టాలు కప్పేసి వాటి మీద బరువు వేసి వెళ్ళారండి సాయంత్రానికి. ఇంకా కొంతమంది ఉన్నారండి పొలంలో. ఇదిగో ఈ పసుపు అయితే విత్తనము చిల్ల రెండు కలిసి ఉన్నాయండి. కొంచెం అందుకని బాగా ఇదిగా కనిపిస్తుంది ఈ పసుపు. దీన్ని బాగా ఎండలోనే ఎండేటట్టుగా కాళ్ళతో దున్నుతూ తిరగేస్తూ ఉండాలి, అప్పుడే బాగా ఎండుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు వాళ్ళు బాగా ఎండిన తర్వాత ఆ పీసు దుమ్ము బాగా వస్తుందండి. అదంతా జల్లెడ పోసి మళ్ళీ సాయంత్రం గాలి వచ్చే టైంలో తూర్పాత పోసి అంతా బాగా వర్క్ చేయాలండి. మొత్తం గాలికి లేవకోకుండా అరటి బొత్తలు అయితే బొరుగు వేశారండి. ఒకళ్ళదైతే మొత్తం పసుపు కంప్లీట్గా అయిపోయిందండి. ఈ పొలంలోనే ఈ పసుపు వండటానికి ఒక చోట గుంట అయితే తీస్తారండి. ఇదిగో అదే చూపిస్తున్న గుంట తీసి అందరి పసుపులు ఒక చేలో దగ్గర పోసి దాన్ని కల్లం అంటారండి. ఒక చోట పోసి అందరూ ఒక చోటుకి తీసుకొచ్చి పసుపు వండుతారండి. మొత్తం ఇదిగో ఒకలా పసుపు అయితే ఇదిగో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇందాక స్టార్టింగ్లో చిన్న పసుపుకి బాగా వేర్లు అలా ఉన్నాయి కదా, అంతా ఎండి ఇట్లా మొత్తం నీట్గా ఇలా తయారవుతుందండి. మామూలుగా వేరే చిల్లల్లా అని చెప్పాను కదా, అవైతే ఇది ఇలా ఉంటాయండి ఎండిపోయిన తర్వాత. ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. దీన్ని సపరేట్గా చేస్తారు, విత్తనం పసుపు అని చిల్ల పసుపు అని. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.